హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు వీడియోలో లక్ష్మీదేవి పూజ ఎలా స్టార్ట్ అయింది, అంతకంటే ముందు సత్యవతి అంటే ఎవరు, సత్యవతి ప్రతి శుక్రవారం ఏం చేసేది, సత్యవతి లక్ష్మీదేవిని ఏం కోరుకుంది, వృద్ధ మహిళ ఎవరు, సత్యవతి వృద్ధ మహిళకు ఏమి ఇచ్చింది, లక్ష్మీదేవి సత్యవతికి ఏం వరం ఇచ్చింది, ఆ రోజు తర్వాత సత్యవతి జీవితంలో ఏం మార్పు వచ్చింది, ఈ కథ మనకు ఏం బోధిస్తుందో అవన్నీ ఈరోజు లక్ష్మీదేవి కథలో తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా కథను ప్రారంభిద్దాం. ముందుగా మనము కథను స్టార్ట్ చేసేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని మనసులో స్మరించుకుంటూ ఉండాలి. పూర్వకాలంలో ఒక గ్రామంలో సత్యవతి అనే పేద మహిళ ఉండేది. ఆమెకి భర్త మరియు 2 పిల్లలు ఉండేవారు. పేదరికం ఎక్కువగా ఉండేది. కానీ ఆమెకి లక్ష్మీదేవిపై అపారమైన భక్తి ఉండేది. ఆ భక్తితోనే ప్రతి శుక్రవారం ఆవిడ తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రం చేసి, ముగ్గు వేసి, చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించేది. పాలు, బెల్లం, పూలు అర్పించి ఇలా భక్తితో ప్రార్థించేది. ఓ తల్లి లక్ష్మీదేవి, మాకు ధనం కావాలని కాదు, మా ఇంట్లో శాంతి, ఆరోగ్యం ఉండేలా చూడమ్మా. ఒక శుక్రవారం రోజున ఆమె ఇంటికి ఒక వృద్ధ మహిళ వచ్చింది. ఆ వృద్ధ మహిళ ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. కానీ అది ఆమెకి తెలియదు. ఆమెను పరీక్షించడానికి వచ్చింది. ఆమె ఆకలితో ఉందని తెలుసుకున్న సత్యవతి తన దగ్గర ఉన్న చివరి అన్నాన్ని కూడా ఆ వృద్ధ మహిళకు పెట్టింది. ఆ వృద్ధ మహిళ నిజానికి లక్ష్మీదేవి స్వయంగా. ఆమె సత్యవతి దయ, భక్తి చూసి ఆనందించి వరం ఇచ్చింది. ఆ రోజు నుంచే సత్యవతి ఇంట్లో పేదరికం తొలగిపోయి భర్తకు మంచి పని దొరికింది. ఇంట్లో ఎప్పుడూ అన్నపూర్ణం, శాంతి, సౌభాగ్యం, స్థిరత్వం అయ్యాయి. అలా లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సత్యవతికి ఉన్న పేదరికం పోయి మంచితనం వచ్చాయి. ఆ ఊరి గ్రామస్తులు ఆమె మార్పును చూసి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి అందరూ శుక్రవారం లక్ష్మీదేవి పూజను భక్తితో చేయడం మొదలుపెట్టారు. అలా సత్యవతి చేసిన భక్తితో లక్ష్మీదేవి పూజను గ్రామస్తులు అందరూ ఆచరిస్తారు. అలా ఆ సత్యవతి వల్లనే మనకు ఈ లక్ష్మీ పూజ అనేది అందరూ జరుపుకుంటారు. అందుకే శుక్రవారం రోజు అందరి ఆడవాళ్ళు ఇప్పుడు కూడా శుక్రవారమే లేచి అమ్మవారిని భక్తితో ధ్యానిస్తారు. ఈ కథ వల్ల తెలుసుకుంది ఏంటే, నిజమైన లక్ష్మి అనుగ్రహం ధనం కంటే ముందు దయ, శుభ్రత, భక్తి వలన వస్తుంది. శుక్రవారం భక్తితో లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె కటాక్షం తప్పకుండా లభిస్తుంది. శుక్రవారం అందరూ పూజ చేసేటప్పుడు ఈ లక్ష్మీ కథను చదవడం వల్ల శ్రద్ధతో చదివే వారందరికీ శ్రీ లక్ష్మీదేవి కటాక్షం కలిగి దరిద్రం తొలగి సౌభాగ్యం కలుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. చెప్పిన విధంగా పూజ చేస్తే ధనాభివృద్ధి, ఇంటి శాంతి, సౌభాగ్యం, వృత్తి, వ్యాపార జయం, ఆధ్యాత్మిక బలం అన్నీ పెరుగుతాయి. చెప్పిన విధంగా మీరు కూడా పూజను ఆచరించండి. ఇదే పద్ధతిలో చేయండి. మీకు కూడా ఐశ్వర్యం, ధనము, అభివృద్ధి చెందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అందరూ మా వీడియోస్ చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఒక లైక్ ఇచ్చుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే ఆ నేమ్ని కామెంట్లో పెట్టండి, నేను తప్పకుండా చేస్తాను. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొకసారి ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్.